మల్టీ టాస్కింగ్ అంటే ఎక్కువ ఇష్టం అని మీరు అంటున్నారన్న. గతంలో కూడా మీరు అలాగే అన్నారు. నాకు మల్టీ టాస్కింగ్ చేయడం ఎక్కువ ఇష్టం అని చెప్పేసి. కానీ నౌ ఏ డేస్ చూసుకుంటే చాలామంది కూడా స్టూడెంట్స్ గానీ, ఈ ఉద్యోగం చేసేవాళ్ళు గానీ, వీళ్ళందరూ కూడా స్ట్రెస్ ఫీల్ అయిపోయి దాదాపు వాళ్ళని వాళ్ళే చంపేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సూసైడ్ చేసుకుంటున్నారు. సో, అంత స్ట్రెస్ ఉంది. సో, అలాంటి స్ట్రెస్‌ని అనుభవిస్తున్న స్టూడెంట్స్ కోసం మీ జీవితంలో మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి మీ లైఫ్‌లో వాళ్ళ గురించి ఏదన్నా చెప్తారా? ఇది కాంప్లికేటెడ్ కాంటెంపరరీ బర్నింగ్ టాపిక్ అని చెప్పాలి. హ్మ్. ఎందుకు చదువుతామో తెలియదు, ఏం చదువుతామో తెలియదు, ఆ చదువు మనకి లైఫ్లో అప్లై చేయగలుగుతామా, అది మనకి ఎంత ఉపయోగపడుతుంది, ఇట్లాంటి చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి హ్మ్. స్టూడెంట్స్కి. 10th క్లాస్ తర్వాత అంటే లెట్ మీ టాక్ అబౌట్ మై సెల్ఫ్. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఎట్లా ఉంటుంది అన్న క్లారిటీ నాకు అప్పుడు కూడా ఉండేది కాదు. హ్మ్. మీ మీ దీనికి ఎవరు స్కూల్ కారణం? లైఫ్‌లో. ఎవరు కారణం? పరిస్థితులా, స్కూలా, టీచరా, ఫ్యామిలీయా, ఎక్స్‌పోజరా అంటే ఇట్లా దే విల్ ఫైండ్ ఎ వే. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. హ్మ్. మరి నిజంగా ఆ క్లారిటీ అంటే ఇప్పుడు ఏజ్‌లో వస్తది క్లారిటీ. అప్పుడు అంత ఫోకస్ ఎలా ఉంటది అంటే డిపెండ్స్. నీ ప్రయారిటీ ఏంటి? నీ పరిస్థితులేంటి? నీ సర్కమ్‌స్టాన్సెస్ ఏంటి? నీకు ఎట్లా వర్కౌట్ అవుతది. ఒకళ్ళు హ్మ్. బిజినెస్‌లో ఎతుక్కుంటారు, ఒకళ్ళు చదువులో ఎతుక్కుంటారు, వాళ్ళు ఉద్యోగంలో ఎతుక్కుంటారు. హ్మ్. రకరకాల వేస్. నువ్వు చదువుకోకపోతే నువ్వు బతకలేవా? హ్మ్. అది ఇదే మన సో కాల్డ్ ఎగ్జిస్టింగ్ మెకాలే సిస్టమ్, ఇంగ్లీష్ సిస్టమే కావాలి, వేరే లేదా? హ్మ్. చైనా రిజెక్టెడ్ ఆన్ ద ఫేస్. అండ్ చూస్తున్నారు కదా, అమెరికాలో ఏదైనా టెక్నాలజీ రిలీజ్ అయ్యి లేటెస్ట్గా ఇప్పుడు ప్రోడక్ట్ రిలీజ్ అయింది అంటే చైనాలో ఎన్ని గంటల్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు చూస్తున్నాం కదా. హ్మ్. దే డింట్ యాక్సెప్ట్ ఇంగ్లీష్, దే రిజెక్టెడ్ ఇట్. హ్మ్. దే డింట్ యాక్సెప్ట్ బ్రిటిష్ కాలనైజేషన్ మోడల్, దే డింట్ యాక్సెప్ట్. నీకు గట్టిగా మాట్లాడితే యూరోప్లో అందరూ ఇంగ్లీష్ మాట్లాడరు. పర్సంటేజ్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీకింగ్ చూసుకుంటే హ్మ్. ప్రపంచం మొత్తంలో నాకు తెలిసి ఇండియన్స్ మాట్లాడే అంత ఇంగ్లీషు ప్రపంచంలో ఎవరు మాట్లాడరేమో. నిజంగానా? నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. హ్మ్. యూరోప్‌లో మటుకు ఇంగ్లీష్ అంత డామినేటింగ్ ఏం గాదు. అంత ఎసెన్షియల్ ఏం గాదు. యూరోపు కొంచెం మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ చూసుకుంటే మీరు ఇంగ్లీష్ ఈజ్ నాట్ మోస్ట్‌లీ యూజ్డ్ ఆర్ మోస్ట్‌లీ స్పోకెన్ లాంగ్వేజ్. ఓకే. అంటే మన ఇండియాలోనే ఎక్కువ యూజ్ చేస్తారంటున్నారు. యాహ్! ఓకే. అంటే మన భాష కన్నా వేరే భాషకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారనొచ్చా? అంతే గదా! ఇప్పుడు పొరుగింటి పుల్లకూర రుచి అని ఏదో అంటారు గదా! సామెత పాతది. హ్మ్. గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ అని హ్మ్. ఇంగ్లీష్‌లో చెప్తే. ఏది చెప్పినా మనకు కావాల్సినవి మనం తీసుకుంటాం. మనకు నచ్చినవి మనం తీసుకుంటాం. మిగతావి తీసుకోం గదా! ఇప్పుడు అమెరికాలో 13-15 సంవత్సరాలొచ్చిన ఎవరు గూడా ఇంట్లో ఉండరు. అంటే ఇంట్లో ఉండటం క్రైమా అన్నది కాదు పాయింటు. హ్మ్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకోవడానికి, అంటే ఇంక వేరే వేరే ఈక్వేషన్స్ ఉండొచ్చు. హ్మ్. వాళ్ళు 13, 14, 15 నుంచి స్టార్ట్ చేస్తారు వర్క్ చేయటం. ఏదో మొత్తానికైతే వాళ్ళు ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్‌కి వాళ్ళు దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. హ్మ్. మనకు అంత స్కోప్ లేదేమో మనకున్న పరిస్థితులకి. హ్మ్. మన యాన్సిస్టర్స్ అంటే ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ ఇవన్నీ మాట్లాడాలంటే. హ్మ్. సింపుల్‌గా నాకు తెలిసింది నా ఒపీనియన్‌లో చెప్పమంటే, మనకు నచ్చినవి మనం తీసేసుకొని, మనకు నచ్చినయన్ని పక్కన పెట్టేసి, బ్లేమ్ చేయటం, స్కేప్ గోట్ చేయటం కరెక్ట్ కాదు. ఓకే. మీకేది వర్కౌట్ అవుతుందో మీరు అది చూసుకుంటే హ్మ్. బెస్ట్. ఓకే. రైట్. అన్న అలాగే అబ్బాయిలు చూసుకుంటే ఇప్పుడున్న ట్రెండ్‌లో చాలామంది కూడా లవ్ ఫెయిల్ అయిపోయి చనిపోతున్నారు అమ్మాయిల విషయంలో. సో, ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నే ఇది. సో, ఇంతకుముందు ఎవరైనా అడిగారో లేదో కూడా నాకు తెలీదు. సో, అంటే ఒక అబ్బాయిగా మీరేం చెప్తారన్న దీని గురించి? అదేనా నాకు అర్థం కాదు. బ్రహ్మ పదార్థమా? హ్మ్. లవ్వు, ప్రేమ, హ్మ్. ఇష్కు, ఇన్ని ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఇవన్నీ పోయట్రీ. హ్మ్. టెంపరరీ ఫీలింగ్స్ నాకు తెలిసినంత ఒక వరకు చెప్తున్నా. బుక్‌లో అక్షరాలుగానే ఉంటాయంటారా? అంతే కదా, బుక్‌లో అక్షరాలే పోయట్రీ. హ్మ్. ఎవరో ఏదో ఫీల్ అయ్యి దానికి ఏదో పర్పస్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు లవ్ అనేది ఒక టెంపరరీ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. హ్మ్. అది కంటిన్యూస్గా అలాగే ఉండదు. అలాగని చెప్పి దానికోసమే ఎయిమ్ చేసి టార్గెట్ చేసి ఇలాగే చేయాలి అని ప్లాన్ చేస్తే వర్కౌట్ అవ్వదు. హ్మ్. నేను ఎట్లా డిఫైన్ చేయాలి? నా మేబీ డెఫినేషన్ లేదేమో, మేబీ నా దగ్గర గట్టిగా మాట్లాడితే డిక్షనరీ లేదేమో. హ్మ్. లవ్ ఈజ్ జస్ట్ టెంపరరీ ఎమోషన్ అకార్డింగ్ టు మీ, టెంపరరీ ఫీలింగ్. ఓకే. ఇట్స్ నాట్ కన్సిస్టెంట్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ నాట్ ట్రూ అని నా నా ఒపీనియన్.
సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? కనిపిస్తుంది కదా మీకు తెలిసి బయట ఇంజనీరింగ్, మెడిసిన్, ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ నుంచి బయటకు వచ్చి సంవత్సరానికి అసలు ఎంతమంది పాస్ అవుట్ అవుతారు తెలుసా? ఒక బ్యాచ్లో ఒక బ్యాచ్ పాస్ అవుట్స్ ప్రొఫెషనల్ స్ట్రీమ్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఒక నెంబర్ చెప్పు సుమారుగా ఎంతమంది ఉంటారు? అంటే నెంబర్ చెప్పలేదు కానీ పర్సెంట్ చెప్పను, ఒక 70% అట్లా. వాళ్ళందరూ వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు చదివిన చదువులకి, వాళ్ళు చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా? ప్రొఫెషనల్ కోర్సులు చేసి స్విగ్గీలు, ఓలాలు, జొమాటోలు ఏదో మీకు తెలిసిన ఏ కంపెనీలో అయినా చేసేవాళ్ళు మీకు ఎంతమంది తెలుసు? నాకు తెలిసి ఒక 70% తెలుసు అన్న. అంటే 70% అంటే మెజారిటీ, అంటే ఫెయిల్యూర్ కనిపిస్తుంది కదా. అంటే ఆ ఫెయిల్యూర్ని ఏ రకంగా చెప్పొచ్చు? అంటే వేల్ సైడ్ నుంచి అని చెప్పొచ్చా, లేకపోతే వ్యవస్థ? మీరు చెప్పాలి అది. ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్ళే ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తోటి బయటకు వస్తాడు. అంటే అందరు రాకపోయినా బయటకు వచ్చిన వాళ్ళందరూ సర్టిఫికేట్ తోటి బయటకు వస్తాడు. ఆ సర్టిఫికేట్ లైఫ్లో ఎంతవరకు పనికి వస్తుంది అంటే సర్టిఫికేట్ పనికిరాదు. ఆ సర్టిఫికేట్ అయ్యే ప్రాసెస్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసేదో, నేర్చుకునేదో, మెల్లి మీరు నేర్చుకునేదో, మీరు అప్లై చేసేదో, అది కదా మ్యాటర్. ఓకే. అంటే ఇంజనీరింగ్ బెటరా, డిగ్రీ బెటరా? బెటరా అంటే ఎట్లా చెప్తాం బ్రో? అందరూ ఒకేలాగా ఎందుకు ఆలోచిస్తారు? ఎవరికి ఇది వర్కౌట్ అయితే, ఎవరి స్టాండర్డ్లో వాళ్ళకి, అనవసరమైన స్ట్రెస్లు, ప్రెషర్లు పెట్టుకోకుండా మీ చదువులో ఒక 2 మార్కులు తక్కువ వస్తే ప్రపంచంలో ఏమి డిఫరెన్స్ జరగదు. మీ ప్రపంచంలో ఏమైనా డిఫరెన్స్ జరుగుద్ది అనుకుంటే అది మీ పర్సనల్ ఎజెండా. ఓకే, రైట్ అన్న. ఇప్పటి వరకు కూడా ప్రేమ్ సతీష్ అనే వ్యక్తి గురించి తెలుసుకోవడానికి మేము చాలా ట్రై చేసాము. ఇది ఆల్రెడీ అడిగాను, అసలు ప్రేమ్ సతీష్ అనే వ్యక్తి ఎవరు? ఇప్పటి వరకు కూడా ఎవరో చెప్పలేకపోతున్నారు. ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన ఎక్కడ పెరిగారు, అసలు ఆయన ఏం చదువుకున్నారు, ఆయన ఇండియాలోనే పుట్టారా, ఇండియా పర్సనేనా, ఆయన ఇండియాలో చదువుకున్నారా లేకపోతే అబ్రాడ్లో చదువుకున్నారా? ఇవన్నీ కూడా చాలా 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 క్వశ్చన్ మార్క్స్ అయితే ఇప్పటివరకు ఉన్నాయి. అండ్ మీరు ఇంతకుముందు కొన్ని ఛానల్స్తో కూడా మాట్లాడారు. సో అవన్నీ కూడా ఏవి కూడా క్లారిటీగా లేవన్న. సో మీరేమైనా దీని గురించి క్లారిటీ ఇస్తారని నేను అనుకుంటున్నాను, దయించి. బ్రో ఏంటి బ్రో ఇది? ఇదే విషయం గత 3 రోజుల్లో ఎన్ని వందల సార్లు చెప్పాను, నాకు గుర్తులేదు. అదేదో అంత క్యూరియాసిటీ ఎందుకంటున్నా నేను నన్ను ఫోకస్తో టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏదో క్విక్గా ఫేమ్ సంపాదించుకొని ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన పరిస్థితి నాకు లేదు, తీసుకునే ఉద్దేశం కూడా నాకు లేదు. అది నా ప్రయారిటీ కాదు, ఇంట్రెస్ట్ కూడా కాదు. ఓకే, నేను ఫోకస్ కాదంటున్నా, నాకు ఓకే అంటున్నా. ఐమ్ ఇన్ టర్మ్స్ విత్ మై లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో రిగ్రెట్స్. And I'm okay with it. I'm in terms with it. Now I'm trying to explore new things, new journey, new dimension. I'm in the process of practicing it, applying it. ఓకే. సో ఒక మొబైల్ కూడా యూజ్ చేయరు మీరు, అంటే ఎలా అన్ని విషయాలు తెలుసుకుంటారు? ఎట్లా తెలుస్తున్నాయి మీకు? ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి రకరకాల సోర్సెస్ ఉంటాయి బ్రో, అదొకటే కాదు. మొబైల్ ఒకటే కాదు, ఇంటర్నెట్ ఒకటే కాదు, చాలా సోర్సెస్ ఉంటాయి. ఐ డోంట్ నో ఎట్లా జనరలైజ్ చేయగలుగుతాం ఇన్ఫర్మేషన్ ఈ సోర్స్ నుంచి వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఈ సోర్స్ నుంచి వస్తుంది. ఏదో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు కావాల్సినంత వరకు మేబీ ఐఎమ్ ఓకే విత్ ఇట్, ఐల్ మేనేజ్. ఓకే అన్న, మీరు ఇంత ఇంటెలిజెన్స్ పర్సన్, మీరు అన్ని విషయాలు మాట్లాడతారు, ఎవ్రీథింగ్ మీ దగ్గర ఏది అడిగినా సరే ఆన్సర్ ఉంటుంది. సో ఇంత ఇంటెలిజెన్స్ పర్సన్ ఈరోజు ఒక రోడ్డు మీదకి వచ్చేసాడు, ఇక్కడ ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉంటున్నాడు. సో దీనికి రీజన్ ఇండియన్ కల్చరా లేకపోతే ఏంటి? ఇండియాలో మీరు పుట్టడం చేసిన తప్ప ఏంటి? దీనికి ఏం చెప్తారు సమాధానం? ఇది నేను తప్పు అని ఫీల్ అవ్వట్లా, ఎవరినో బ్లేమ్ చేయట్లా. దేశం నాకేమిచ్చింది అని అడిగే పరిస్థితిలో నేను లేనేమో, దేశానికి నేను ఏమి ఇవ్వగలుగుతాను అని ఆలోచిస్తున్నానేమో.